ఈ రాష్ట్ర రైతన్నలందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఏపీ రాష్ట్రానికి సంబంధించిన రైతన్నలందరికీ మనకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక భారీ శుభవార్త విడుదల చేయడం అయితే జరిగింది. ఇక రైతన్నలు ఎవరైతే ఉన్నారో 43 లక్షల మంది రైతన్నలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏదైతే అన్నదాత సుఖీభవ కింద రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు. ఇక ఏదైతే ఇంతకుముందు రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవ కిందిగా మార్చి మనకి రైతు భరోసా డబ్బులు, అదేవిధంగా పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయడం అయితే జరుగుతుంది. 20,000 రూపాయలు. ఇక ఈ డబ్బులు ఎవరెవరికి మొదటగా జమ అవుతాయి, అదేవిధంగా జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఇక చాలామంది రైతన్నలు మనకి ఏదైతే పాతగా ఉన్నవారు కూడా మళ్ళీ ఈ కొత్తగా ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ కిందికి, అదేవిధంగా ఏదైతే ఈ డబ్బులకు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలా, లేదంటే పాతగా ఉన్నవారికి డైరెక్ట్ ఈ డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతాయా అన్నదానిపై వీడియోలను అయితే చెప్తాను. ఏపీలో ఉన్నటువంటి రాష్ట్ర రైతన్నలకు ఒక పెద్ద శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. మనకి ఏదైతే ఎటువంటి అర్హులకు మనకైతే ఎటువంటి అప్డేట్స్ అనేది సెట్టింగ్ చేసుకుంటే అర్హుల కిందిగా అయ్యి మనం కేవలం ఇటువంటి అర్హులకు మాత్రమే ఈ రైతు భరోసా అంటే పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కానీ, మనకి అన్నదాత సుఖీభవకి ఇస్తున్న డబ్బులు కానీ జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి ఈ 3 సెట్టింగ్స్ చేసుకుంటేనే ఎవరైతే ఏపీలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాల్లోనైతే ఈ 20,000 రూపాయలు అనేది మనకైతే కాసేపట్లోనైతే జమ కాబోతున్నాయి. సో అదేవిధంగా మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఒక పెద్ద భారీ శుభవార్త ఏంటో మనం ఈ వీడియోనైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. సో మనకి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కీలకమైన సందేశాలు, అదేవిధంగా భారీ శుభవార్తలు అనేది వెల్లడించడం అయితే జరిగింది. సో అవి తెలుసుకోవాలనుకున్నప్పుడు ముందు మనమైతే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో అప్పుడు మీలాంటి తెలియని వారికి కూడా ఈ అప్డేట్ అనేది వెళ్తుంది అని అయితే చెప్తున్నాను. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు, అన్నదాత సుఖీభవకి సంబంధించిన డబ్బులు మనకి 20,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. మనకు ఒకేసారి 20,000 రూపాయలు జమ చేయకుండా విడతల వారీగా 3 విడతలలో మనకి ఏదైతే మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ కింద 5,000 రూపాయలు, మనకి పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు 2,000 రూపాయలు, అదేవిధంగా రెండో విడత కింద కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు, మనకి పీఎం కిసాన్ నుంచి 2,000 రూపాయలు. ఇక మూడో విడతలకు ఏదైతే పీఎం కిసాన్ నిధికి సంబంధించిన 21 విడత కింద 2,000 రూపాయలు, మూడో విడతలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు విడతల కింద జమ చేయబోతున్నారు. ఇక పీఎం కిసాన్ నిధికి సంబంధించిన 2,000 రూపాయలు 19వ విడత కింద డబ్బులకు రాష్ట్ర ఏదైతే పీఎం కిసాన్ మనకి నరేంద్ర మోడీ గారు డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకి రానున్న 15 నుంచి మనకైతే 10 గంటలలో పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల కాబోతున్నాయి. ఇక అదేవిధంగా ఈ అన్నదాత సుఖీభవ కింద మొత్తం 43 లక్షల మంది రైతన్నల ఖాతాలలో మొదటి విడత కింద 5,000 రూపాయలు రాష్ట్ర రైతన్నల ఖాతాలలోనైతే జమ చేస్తున్నామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులు ఏదైతే 2 పథకాలకు సంబంధించిన డబ్బులు 20,000 రూపాయలు ప్రతి విడతలో ఆగిపోకుండా తొందరగా జమ కావాలంటే ఖచ్చితంగా ఖాతాకు ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకుంటేనే మీ ఖాతాకి ఈ ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బులు తొందరగా నేరుగా జమ కావడానికి ఎటువంటి డిలే లేకుండా తొందరగానైతే జమ అవుతాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక ఈరోజు నా కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.